ఇంకా ఎక్స్ప్రెషన్ ఎక్కాలి. ట్రెక్కింగ్ చేసి అలసిపోయి కూర్చున్నాం, చచ్చిపోతున్నాయి బ్యాగ్ వేసుకొని. కొడుకులు నీకు చాతగాక మెల్ల వచ్చినా ఫాస్ట్ వచ్చేసిన. ఇది ఎడిటింగ్ లో కట్టుబొబ్బులు. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీడియోలో మనమైతే కొలుక్మలై వెళ్ళడానికి టోకెన్ అయితే తీసుకున్నాం కదా. సో ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఎందుకంటే మనం జర్నీని అయితే అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఇంకా మనం కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక మనకైతే ఒక టీ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. సో ఏదైతే మనం టోకెన్ కింద తీసుకున్నామో అది ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు టీ ఫ్యాక్టరీలో. సో ఆ సెక్యూరిటీ గార్డ్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి టోకెన్. సో దీన్ని వీళ్ళు టోకెన్ ఎక్స్చేంజ్ ప్లేస్ అని అంటారు. సో అది ఇచ్చాక మనకి ఎంట్రీ అయితే ఉంటుంది పైకి. అండ్ ఇక్కడ అయితే ఓన్లీ లోకల్స్ అండ్ జీప్ వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ అయితే చాలా వర్స్ట్గా ఉన్నాయని చెప్పారు వీళ్ళు. కానీ స్టార్టింగ్లో చూస్తే రోడ్లన్నీ బాగానే ఉన్నాయి అని అనుకున్నాం మేము. వీళ్ళు కావాలని లైక్ బిజినెస్ కోసం ఏమైనా చేస్తున్నారేమో, ఏ వెహికల్స్ ఎలో చేయకుండా అని అనుకున్నాం. బట్ కానీ కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక స్టార్ట్ అయింది అసలైన రోడ్డు. డేంజరస్ ఘాట్ రోడ్డు. ఇక్కడ మనకు రోడ్డే కనిపించదు, మొత్తం రాళ్ళు గుంతలే ఉంటాయి. ఇలాంటి రోడ్లో కనుక మనం ట్రావెల్ చేస్తే మన బాడీలో ఒక్కొక్క పార్ట్ ఒక్కో దగ్గర ఉంటుంది ఈ జర్నీ అయిపోయే లోపు. అలా ఉంది ఈ రోడ్డు, మొత్తం నుజ్జు అయిపోతుంది బాడీ అయితే, శాండ్విచ్ మసాజే. అండ్ ఈ రోడ్లో జర్నీ చేస్తుంటే నాకైతే ఒకటే సాంగ్ గుర్తొచ్చింది. ఆ సాంగ్ ఏంటంటే అటు ఇటు ఊగుతూ అటు ఇటు ఊగుతూ అలచడి. ఇంకా ఎక్స్ప్రెషన్ ఆపమనాలన్నట్టు సార్. ఇంకా ఫైనల్లీ ఒక 1 అవర్ మసాజ్ తర్వాత మనం అయితే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో ఇంకా వ్యూ పాయింట్ చూద్దామని చెప్పి వెళ్ళేసరికి అక్కడైతే అసలు మాకు ఏం కనపడలే. అసలు మనకి రీచ్లో చూస్తే క్లౌడ్స్, ఆ సన్ మొత్తం మంచిగా ఉండే. మేము వెళ్ళేసరికి సన్ మా పైన ఉన్నాడు. సో క్లౌడ్స్ అయితే ఏం లేవు. అండ్ మొత్తం డిసప్పాయింట్మెంట్ అయింది, ఎందుకంటే వ్యూ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్యాంపింగ్ కూడా ఉంది. మనకు అది ముందే తెలిసి ఉంటే ఇక్కడే నైట్ స్టే చేసేవాళ్ళం, ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా సన్ రైజ్ చూసేవాళ్ళం. సో మీరు మాత్రం ఇక్కడ ప్లాన్ చేస్తే పాసిబుల్ అయితే క్యాంపింగ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో వ్యూ చాలా అమేజింగ్గా ఉంటుందంట. మేమైతే మిస్ అయ్యాం, మీరు మాత్రం మిస్ అవ్వకండి. సో మనం కింద మాట్లాడుకునే ప్రైస్తో వాళ్ళు తెచ్చే వ్యూ పాయింట్ అయితే ఇది ఒకటే. సో మనకైతే ఇక్కడ నుంచి ఇంకా ఒక 4 to 5 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో వాటికి వెళ్ళాలనుకుంటే సపరేట్ ఎక్స్ట్రా మనీ కట్టాలి, అదైతే గవర్నమెంట్కి వెళ్తుంది, డ్రైవర్స్కి ఏం వెళ్ళదు. సో మనకైతే ఇక్కడ 4 to 5 ఉన్నాయి కదా వ్యూ పాయింట్స్. సో మేమైతే బోస్ పీక్ వ్యూ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. పర్ పర్సన్ 600 to 700 ఛార్జ్ చేశారు. మేము ఇది ఎందుకు తీసుకున్నాం అంటే ట్రెక్కింగ్ ఉంటుంది కదా, సో అట్లీస్ట్ అదైనా కొంచెం సాటిస్ఫై అవుతాం కదా అనుకున్నాం. సో వ్యూ పాయింట్ ఒకవేళ అక్కడ కూడా మంచిగా లేకపోతే, సో అందుకే ఇది ట్రెక్కింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం. సో బోస్ పీక్ వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఇంకా మన జీప్ డ్రైవర్ అయితే మనల్ని ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర అయితే డ్రాప్ చేశాడు. సో వీళ్ళైతే ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతారు మనల్ని. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా వెయిటింగ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది టైం దాటితే. సో వీళ్ళైతే మనల్ని ఇక్కడ అన్న అయితే ఇక్కడ బోస్ పీక్ పాయింట్ దగ్గర అయితే డ్రాప్ చేశాడు. ఇంక ఇక్కడ వెయిట్ చేస్తా అన్నాడు. మనం అయితే పైకి వెళ్ళి వ్యూ పాయింట్ చూసుకొని అయితే వద్దాం, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి. ఇంకా మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాం. సో మనతో పాటు అయితే ఒక గైడ్ని పంపిస్తారు, ఎందుకంటే రూట్ గైడ్ చేయడానికి, ఎటు నుంచి వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేసి వ్యూ పాయింట్కి. తమిళ రేజ్ చేస్తామని నీతో స్టార్ట్ చేసి ఇప్పుడే ఎక్కాలి.
లో అన్నారు కదా, ఫాస్ట్ ఫాస్ట్ ఇదేం ట్రెక్కింగ్ రా బాబు. అరే అరిపాటు సేపు పాటు ట్రెక్కింగ్ చేసి అలసిపోయి కూర్చున్నాం. వాడు తెస్తున్నట్లేదు, మనమే వెళ్తున్నట్టు. తీసుకొచ్చినట్టున్నాను. చలో చలో పళ్ళు ఆరే ఈసా అమ్మ ట్రెక్కింగ్ ఎక్కినందుకు కొంచెం ఇంకా ఉంది. 2 కిలోమీటర్స్ అంట ట్రెక్కింగ్. చచ్చిపోతున్నాయి ఇక్కడ బ్యాగ్ వేసుకొని. యమదొంగను కూడా టచ్ చేపి. హాయ్ ఫ్రెండ్స్. ఏం బబ్లు ఎక్కడ కూర్చున్నావు? నీకోసం ఆయన చాతగానోడా బబ్లు నీకు చాతగాక మెల్ల వచ్చినా నేను ఫాస్ట్ వచ్చేసిన. ఇది ఎడిటింగ్లో కట్టు బబ్లు. చాతగాని కొడుకులు చేతగాని కొడుకులు. వచ్చేసాం. ఓ स्वेट వెలుగొట్టు. చూసారుగా వ్యూ ఎంత బాగుందో. సో మొత్తానికి వ్యూ చూసుకొని మనం అయితే మళ్ళీ కిందకి స్టార్ట్ అయిపోయాం. మనకి పైకి వచ్చేటప్పుడు అయితే అసలు భయం వేయలే, బట్ కిందకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా డేంజర్ ఉంది. కొంచెం స్లిప్ అయినా కింద అయితే పడిపోతాం మనం. అండ్ కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి, అసలు చాలా డేంజర్ ఉంది. జాగ్రత్తగా దిగాలి ఇక్కడైతే. ఇంకా మొత్తానికి సేఫ్గా వచ్చేసాం కిందకైతే. అండ్ కిందకు వచ్చాక మాకైతే ఇక్కడ జిప్ లైన్ కనిపించింది. అండ్ ఈ జిప్ లైన్ వచ్చేసి ఇండియాలోనే లార్జెస్ట్ జిప్ లైన్ అంట. 1.8 కిలోమీటర్స్ ఉంది. సో ఇదైతే పక్కా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అని చెప్పేసి మేమైతే ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వెళ్ళాము. వెళ్తే 2 అవర్స్ వెయిట్ చేయించారు. సో ఫైనల్గా మన ఛాన్స్ వచ్చింది ఆఫ్టర్ 2 అవర్స్. సో అందుకే అందరం అయితే ట్రై చేసాం. ట్రై చేశాక మాకు ఒకటే అనిపించింది, అసలు ఇంకెప్పుడు ట్రై చేయకూడదని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రైస్కి ఇదైతే అంత వర్త్ కాదు. జస్ట్ ఇది 1 టైం ఎక్స్పీరియన్స్ అయితేనే ట్రై చేయండి, లేదంటే అస్సలు ట్రై చేయకండి. ఇది ఈగల్స్ ఫ్లైట్ అని చెప్పేసి ఉంటుంది. బట్ జిప్ లైన్ చేసేటప్పుడు ఆ వ్యూ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. పైన మొత్తం క్లౌడ్స్, చుట్టూ గ్రీనరీ, కింద మొత్తం టీ ఎస్టేట్స్, టీ గార్డెన్సే మొత్తం. చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే జిప్ లైన్ చేసేటప్పుడు కెమెరా తీసుకెళ్ళాను అది. సో వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంది.
సో మొత్తానికి ఇలాంటి అడ్వెంచర్స్తో మన డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది మున్నార్లో. సో ఇంకా నెక్స్ట్ మనం అయితే కొడైకెనాల్ వెళ్తున్నాం. సో అక్కడ ఏం చేసామని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.